అందరికీ నమస్కారం అండి. నేను 25వ వార్డు కౌన్సిలర్ని, కొమ్మని విజయ నా పేరు. అలాగే నిన్న జరిగినటువంటి సభలో, జెండా సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసినటువంటి ఉమ్మడిగా కలిసినటువంటి సభలో నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి, నాయకులను చూసి, మన నాయకులు అయినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలకి ముచ్చావట్లు పట్టించే విధంగా ఉన్నది. ఇదే విధంగా చూస్తే విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక పయనంలో ఒకే తాటి మీద ఇంతమంది నియోజకవర్గాల్లో 90 సీట్లను డిక్లేర్ చేసిన ఘనత కూడా మా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. అలాగే మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా ఆచితూచి మాట్లాడడం ఈ నాయకులకి, కార్యకర్తలు ఒకసారి మననం చేసుకుంటే సరిపోతుంది. రాబోయే రోజుల్లో విజనరీ ఉన్నటువంటి మా నాయకుడు, ఈ గెలిచే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అందరం కలిసి ఒకే మాట మీద మన టీడీపీ జెండాని ఎగరేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు పేటీఎం బ్యాచ్లుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఆ ట్రోల్స్ చూస్తుంటే జనాలను చూసి తట్టుకోలేక ముచ్చెమటలు పట్టి ఏం చేయాలి, ఇప్పటికొచ్చి ఒక నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్లని సరిగ్గా ఎన్నుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నటువంటి, దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అది కూడా ఒకసారి మననం చేసుకుంటే సరిపోద్ది. సొంత చెల్లిని, అమ్మని చూడలేనటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మరలా ఇంకొకసారి గెలిపిస్తే ఏ విధంగా తయారు చేస్తాడో, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాల మధ్య చిచ్చుని రగలటం తప్పితే ఏమీ లేదు. ఒక్కసారే అన్నారు, ఈ ఒక్కసారితో సెలవు తీసుకుంటే మంచిది. ఒక్కసారితోటి